ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్న ఓ యువతి పెళ్లైన కొంతకాలానికే భర్తని వదిలి మరో వ్యక్తితో వెళ్లిపోయిందన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. భర్తపై భార్యే తీవ్ర ఆరోపణలు చేయడం ఈ వ్యవహారాన్ని మరింత చర్చనీయాంశంగా మార్చింది. యూట్యూబర్ అఖిల్ నూరనాడ్ ఆయన భార్య మేఘకు సంబంధించిన ఈ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అఖిల్ నూరనాడ్ కేరళకు చెందిన ప్రముఖ కంటెంట్ క్రియేటర్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఒకప్పుడు మర్చెంట్ నేవీలో పనిచేసిన అఖిల్ కంటెంట్ క్రియేషన్ వైపు వచ్చి సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 2024 నవంబర్లో మేఘాను వివాహం చేసుకున్నాడు. పెళ్లికి ముందు కూడా వీరిద్దరి పరిచయం, సంబంధం గురించి సోషల్ మీడియాలో చర్చ ఉండేది. అప్పట్లో ఇద్దరూ కలిసి కనిపించడంతో అభిమానులు కూడా ఈ జంటను ఇష్టపడ్డారు. పెళ్లి సమయంలో కూడా అఖిల్, మేఘ తమ వివాహం గురించి సంతోషంగా మాట్లాడారు. ఇది ప్రేమ వివాహం కాదని అఖిల్ చెప్పినప్పటికీ పెళ్లికి ముందు దాదాపు 2.5 నుంచి 3 ఏళ్ల పాటు ఒకరినొకరు తెలుసుకున్నామని అప్పటి కథనాలు పేర్కొన్నాయి. ఒకవైపు సోషల్ మీడియాలో పాపులారిటీ, మరోవైపు వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయం. ఇలా ఈ జంట వైవాహిక జీవితం మొదలైంది. కానీ ఇప్పుడు అదే పెళ్లి సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. మేఘ ఇంటి నుంచి వెళ్లిపోయిందన్న వార్తలు వైరల్ కావడంతో మొదట అనేక రకాల కథనాలు బయటకు వచ్చాయి. ఆమె ఒక బస్ కండక్టర్తో వెళ్లిపోయిందన్న ప్రచారం మొదలైంది. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో అనేక రకాల వాదనలు, ఊహాగానాలు కనిపించాయి. కొందరు అఖిల్కు మద్దతు పలికారు, మరికొందరు పూర్తి నిజం తెలియకుండా ఎవరిని తప్పు పట్టకూడదని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా చర్చల్లో ఇప్పటికీ భిన్నమైన వెర్షన్లు కనిపిస్తున్నాయి. అయితే మేఘ సోషల్ మీడియాలో పెట్టినట్లు ప్రచారంలో ఉన్న ఒక పోస్ట్ లో తన వైపు నుంచి వివరణ ఇచ్చినట్లు కథనాలు చెప్తున్నాయి. తాను ఎన్నో ఆశలతో అఖిల్ను పెళ్లి చేసుకున్నానని, కానీ పెళ్లి తర్వాత అతని నిజస్వరూపం తనకు తెలిసిందని ఆమె పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు అఖిల్ కు ఇతర యువతులతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని, ఆ విషయంపై తాను ప్రశ్నించినప్పుడు తనను మానసికంగా, శారీరకంగా వేధించాడని ఆమె ఆరోపించినట్లు సమాచారం. అంతటితో ఆ ఆరోపణలు ఆగలేదు. పెళ్లైన తర్వాత తనను సరిగ్గా చూసుకోలేదని, ఇంటికి వచ్చిన దగ్గర నుంచి వేధింపులు ఎదురయ్యాయని మేఘ పేర్కొన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఆ బాధల నుంచి బయటపడడానికే తాను మరో వ్యక్తితో వెళ్లిపోయానని మేఘ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. మరోవైపు మేఘ పెట్టినట్లు చెబుతున్న ఆ పోస్ట్ కొద్దిసేపటికే ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి తొలగించబడిందన్న ప్రచారం కూడా ఉంది. ఒక పోస్ట్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమై ఆ తర్వాత కనిపించకుండా పోవడం సహజంగానే అనేక ప్రశ్నలకు దారితీస్తుంది. నిజంగా ఆమె ఆ పోస్ట్ పెట్టిందా? పెట్టి ఎందుకు తొలగించింది? ఎవరి ఒత్తిడి వల్ల అయినా తొలగించిందా? లేక పరిస్థితులు మారడంతో తనంతట తానే తొలగించిందా? ఈ ప్రశ్నలకు ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానం లేదు. అయితే సోషల్ మీడియాలో ఈ వ్యవహారానికి సంబంధించిన మరో వెర్షన్ కూడా విస్తృతంగా ప్రచారంలో ఉంది. మేఘ ఓ బస్ కండక్టర్ తో ఇంటి నుంచి వెళ్లిపోయిందని, ఈ ఘటనపై అఖిల్ వైపు నుంచి కూడా వివిధ వాదనలు వచ్చాయని కథనాలు చెప్తున్నాయి. కొన్ని సోషల్ మీడియా పోస్టుల్లో సీసీటీవీ దృశ్యాల గురించి కూడా ప్రస్తావన కనిపిస్తోంది. ఈ ఘటనలో అందరికంటే ఎక్కువగా చర్చకు వచ్చిన అంశం మాత్రం ఒక్కటే, కండక్టర్ తో ఎందుకు వెళ్లిపోయింది అనే ప్రశ్న. మేఘ తన వైపు నుంచి చెప్పినట్లు ప్రచారంలో ఉన్న మాటలు నిజమైతే ఆమె నిర్ణయానికి కారణం వైవాహిక జీవితంలో ఎదురైన సమస్యలు కావచ్చు. అదే సమయంలో భర్తపై చేసిన తీవ్రమైన ఆరోపణలు కూడా తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. వివాహేతర సంబంధాలు, మానసిక వేధింపులు, శారీరక హింస వంటి ఆరోపణలు సాధారణ కుటుంబ గొడవలుగా పరిగణించలేని విషయాలు. అవి నిజమైతే తీవ్రమైన అంశాలే. అందుకే ఈ వ్యవహారంలో నిజం ఎక్కడుందో తెలుసుకోవడానికి ఆధారాలు, అధికారిక ప్రకటనలు, చట్టపరమైన ప్రక్రియే కీలకం. ఒకప్పుడు భార్యాభర్తల మధ్య జరిగే సమస్యలు ఇంటి 4 గోడలకే పరిమితమయ్యేవి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇద్దరు కంటెంట్ క్రియేటర్లు అయితే వారి వ్యక్తిగత జీవితమే ప్రజల ముందు కంటెంట్ గా మారిపోతుంది. పెళ్లి ఫోటోలు వైరల్ అవుతాయి, కలిసి చేసిన వీడియోలకు లక్షల వ్యూస్ వస్తాయి. అభిమానులు వారి జీవితంలోని ప్రతి చిన్న విషయాన్ని కూడా గమనిస్తారు. అదే బంధంలో సమస్య వచ్చినప్పుడు కూడా ఆ విషయం నిమిషాల్లోనే వేల మందికి చేరిపోతుంది. అఖిల్, మేఘ వ్యవహారంలో కూడా ఇదే జరిగింది. ఒకప్పుడు అభిమానులు ప్రేమగా చూసిన జంట ఇప్పుడు అదే అభిమానుల మధ్య తీవ్ర చర్చకు కారణమైంది. ఒకవైపు భర్తకు అన్యాయం జరిగింది అనే వాదన వినిపిస్తుంటే, మరోవైపు భార్య చెప్పిన బాధలను కూడా వినాలి అనే వాదన వినిపిస్తోంది. ఇంకొందరు మాత్రం అసలు నిజం బయటకు వచ్చే వరకు ఎవరిని తప్పు పట్టకూడదని అంటున్నారు. అంటే ఒకే ఘటనకు 3-4 కథలు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటంటే, నిజం కంటే ముందే తీర్పు వచ్చేయడం. ఒక వీడియో చూసి ఒకరిని మంచివాడిగా నిర్ణయించేయడం, ఒక పోస్ట్ చదివి మరొకరిని చెడ్డవాడిగా ముద్రవేయడం సోషల్ మీడియా కాలంలో చాలా సులభమైపోయింది. ఇక్కడ మేఘ చెప్పినట్లు ప్రచారంలో ఉన్న మరో మాట కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అతడు కండక్టర్ అయినా, క్లీనర్ అయినా అతడితోనే జీవిస్తాను అనే భావంతో ఆమె స్పందించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఒక్క మాటే ఆమె నిర్ణయం వెనుక ఉన్న భావోద్వేగాన్ని సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మార్చింది. డబ్బు, పాపులారిటీ, సోషల్ మీడియా ఫాలోయింగ్ కంటే తనకు సంతోషం ముఖ్యమని ఆమె భావించిందా?
లేక ఈ మొత్తం కథకు ఇంకా బయటకు రాని మరో కోణం ఉందా? ప్రస్తుతం ఎవరి దగ్గర పూర్తి సమాధానం లేదు. అఖిల్ విషయానికి వస్తే అతను తన వైపు నుంచి ఏం చెబుతాడన్నది కూడా కీలకమే. సోషల్ మీడియాలో కొన్ని కథనాలు అఖిల్ ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించకుండా ఉన్నట్లు చెప్తున్నాయి. మరికొన్ని పోస్టుల్లో అతడి సన్నిహితులు మాట్లాడినట్టు ప్రచారం ఉంది. కానీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఇలాంటి వివాదాల్లో సన్నిహితుల మాటల కంటే సంబంధిత వ్యక్తుల అధికారిక ప్రకటనలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఇక మరో కోణం, పెళ్లి అంటే కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాలు, ఎన్నో ఆశలు, భవిష్యత్తు ప్రణాళికలు కలిసే బంధం. సోషల్ మీడియాలో కనిపించే కొన్ని సెకండ్ల ఆనందం వెనుక నిజ జీవితంలో ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నాయో బయట వారికి తెలియదు. అందుకే సెలబ్రిటీలు, యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్ల వ్యక్తిగత జీవితాలను చూసి సాధారణ ప్రేక్షకులు తమ సంబంధాలతో పోల్చుకోవడం కూడా సరైంది కాదు. అయితే ఈ వ్యవహారం ఒక విషయం మాత్రం స్పష్టంగా గుర్తు చేస్తోంది. ఒకవైపు మేఘ చేసినట్లు ప్రచారంలో ఉన్న తీవ్రమైన ఆరోపణలు, మరోవైపు ఆమె మరో వ్యక్తితో వెళ్లిపోయిందన్న వార్తలు, మధ్యలో అఖిల్ వైపు నుంచి వస్తున్నట్లు ప్రచారం అవుతున్న కథనాలు, ఇవన్నీ కలిపి ఈ వ్యవహారాన్ని సోషల్ మీడియా సెన్సేషన్ గా మార్చేశాయి. కానీ ఈ మొత్తం కథలో అసలు నిజమేంటి అన్నది ఇంకా పూర్తిగా స్పష్టంగా బయటకు రాలేదు. పెళ్లికి ముందు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఇద్దరు వ్యక్తులు పెళ్లైన ఏడాదిన్నరలోపే ఇంత పెద్ద వివాదంలో ఎందుకు చిక్కుకున్నారు? మేఘ చేసినట్లు ప్రచారంలో ఉన్న భర్తపై ఆరోపణలో ఎంత నిజముంది? ఆమె నిజంగానే వేధింపులు ఎదుర్కొందా? అలా అయితే ఇంతకాలం ఎందుకు బయటకు చెప్పలేదు? మరోవైపు ఆమె మరో వ్యక్తితో వెళ్లిపోవడానికి అసలు కారణమేంటి? ఈ కథలో ఇంకా బయటపడాల్సిన నిజాలేమైనా ఉన్నాయా? ఇవన్నీ తెలియాలి.